కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎలా జరిగాయి? ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు 12 ఏళ్ల నుంచి అయితే ఒక పండుగలాగానే జరుగుతుంది. ప్రతి ఒక్క గల్లీలో కాబట్టి ప్రతి ఒక్క రోడ్ల మీద గాని ఎక్కడ గాని ఒక సంబరాలు చేసుకుంటున్నా ప్రజలు ఒకటే అంటున్నారు, మన జాతిపిత కేసీఆర్ గారే తెలంగాణ సాధించుకొని తీసుకొచ్చిన మన కేసీఆర్ గారే జాతిపిత కాబట్టి ఈ రోజు సంబరాలు చేసుకుంటుంది కూడా కేసీఆర్ ముఖం చూసే. ఈ రోజు పెరేడ్ గ్రౌండ్ లో జరుపుకుంటున్న మూర్ఖునికి మేము ఏం చెప్తున్నామంటే, నువ్వు ఒక దళితులనే గాని ఒక మహిళనే గాని ఎవరినన్నా కోటీశ్వరులను చేస్తా అన్నావు కదా, ఈ రోజు ఆడ చూపిస్తే బాగుంటది అనుకున్నాం. గుడ్ న్యూస్ అన్నావు. ఇంతవరకు ఆ గుడ్ న్యూస్ రాలే, నా ఏమి రాలే. నీ బొంద నువ్వు ఎప్పటికి వచ్చినా గానీ ఆ గుడ్ న్యూస్ రాదు, అది కాదు. కాబట్టి తెలంగాణలో ఎవరు ఏది చేసుకున్నా గానీ మా కేసీఆర్ గారే కనిపిస్తారు. కాబట్టి మా జాతిపిత కేసీఆర్ గారే. జూన్ 2వ తారీఖున నాడు కొన్ని హామీలు అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఈ రోజు హామీ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఈ రోజు మీరు చూసినట్టయితే ఆల్రెడీ పెరేడ్ గ్రౌండ్ లో పొద్దున అయిపోయింది, వెళ్ళిపోయారు. ఈ రోజు మహిళలను కోటేశ్వరులను అని చేస్తే మూర్ఖుడు ఈ రోజు ప్రజలని, మహిళలని, డాక్రా గ్రూప్ వాళ్ళని భయపెట్టి పెరేడ్ గ్రౌండ్ కి తీసుకొచ్చిండు బస్సులాల. మీరు ఒకవేళ రాకపోతే మీకు ఆ లోన్లు ఇయ్యమని. అంతేగాని ఈ రోజు మహిళలను కోటేశ్వరులను చేయలేడు, ఆయన ఏమీ చేయలేడు. ఆసరా పింఛన్ అంటే ఇప్పుడు ఇచ్చిన పింఛనే ఇస్తున్నాడు ఆయన. ఆడ ఏం చేసేది ఘనకార్యం 4000 పింఛన్ ఏం చేయలేడు. ఈ 18 నెలలు కూడా ఉంటాడో పోతాడో కూడా తెలియదు. ఆల్రెడీ అక్కడ ఒక దగ్గర సీఎం వెళ్ళిపోయిండు, ఈయన కూడా ఆంధ్ర బూట్లు నాకని పోతున్నాడు. కాబట్టి ఈయన కూడా ముళ్ళ మూట చదువుకుంటున్నాడు. 2034 వరకు మేమే ఉంటాం, మా ప్రభుత్వం తెలంగాణకి పరిపాలిస్తుంది అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో చెప్పారు. మరి దాని గురించి మీరేం చెప్తారా? అంటే ఉంటా అని చెప్పుకున్నానికి సిగ్గనిపియాల. ఈ రోజు నువ్వు పెరేడ్ గ్రౌండ్ లో చేసిన ప్రోగ్రామ్ కే ప్రతి ఒక్క బస్ లో కూర్చున్నోలే గాని రోడ్డు మీద వెళ్ళేటోలే గాని ఆడ తిట్టుకుంటున్నారు. నువ్వు ఏం చేసినావురా మూర్ఖుడా, ఈడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొని వచ్చిండు, నువ్వు చేస్తున్నవి ఏందిరా అని తిట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకు దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి గెలుచుకున్న రేవంత్ రెడ్డికి మేము ఏమంటున్నాం అంటే, నువ్వు ఏవైతే గ్యారంటీలు ఇచ్చినావో హామీలు ఇచ్చినావో అవి నెరవేస్తే బాగుంటది, అప్పుడు నువ్వు సీఎం అని అనుకుంటాం. ఏమైనా పగబట్టి మా బీఆర్ఎస్ మీద పగబట్టడమే కాకుండా నువ్వు ఏం అయితే హామీలు ఇచ్చినావో అవి చేస్తే బాగుంటదని మేము అనుకుంటాం. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుంటే చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పదే అంటున్నారు. మరి దాని గురించి అసలు ఏమంటారు? ముట్టుకొని చూపి మన మషి అయిపోతాడు. మషి ఎందుకు పనికి రాకుండా ఉన్నడే జానడు. ఆ జానర్ లో అక్కడనే వాత పెడతాం. ఎక్కడ సెక్రటరియట్ లో ఫస్ట్ సెక్రటరియట్ ని ముట్టుకోమని, యాదగిరిగుట్టను ముట్టుకోమని, ఇలా ప్రతి ఒక్కటి చేసింది కేసీఆర్ గారి. కాబట్టి ఈ రోజు ఒక్కడన్నా ముట్టుకొని చూపిమను, అక్కడనే బొంద పెడతాం పాతి. ఎందుకంటే ఆనవాళ్ళు జడిపేయడానికి ఈడ నీదేం మీ అయ్య దగ్గరికి ఏం తీసుకొని రాలే. ఆనవాళ్ళు ఫస్ట్ నువ్వు చేసేది ఒకటే, ప్రజలు ఏవైతే బాధలు ఉన్నారో అక్కడికి వెళ్ళి కనుకోండు. మీకు మీ మినిస్టర్లకే గాని సెక్యూరిటీ లేకుండా దమ్ము ఉంటే బయటికి వెళ్ళి చూపిమనండి. ప్రజలు ఏం చేస్తారు భయపడి మీరు సెక్యూరిటీని పెట్టుకొని అక్కడ వచ్చే ప్రజలు ఏమైతే అడుగుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని కేసులు పెట్టడమే సరిపోతుంది మీకు. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏ రోజైతే స్టార్ట్ అయిందో, ఏ రోజైతే కేసీఆర్ గారు మాకి ఈ రోజుని చూపించిండో తెచ్చిండో, ఆ రోజు మేము అసలు అన్ని పండుగల కంటే ఈ పండుగ మేము ముఖ్యంగానే మేము బాగా ఒక ఘనంగా జరుపుకునేటోళ్ళము. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వంలో రాక్షస పాలన నడుస్తున్న మన రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 పాలనలో ప్రజలను పెట్టే బాధనే గాని, రైతులను పెట్టే హరిగోసనే గాని ఇవన్నీ చూసుకుంటూ ఈ రోజు ఇంత అంటే మనసు బాధతోటి చేసుకుంటున్నది. ఎందుకంటే ప్రజలు తెలంగాణ బాగుంటేనే కదా, తెలంగాణ నేల బాగుంటేనే కదా ఆ రోజు రక్తం బారిన నేలని నీళ్లు వారేలాగా చేసినది కేసీఆర్ గారు. అటువంటి తెలంగాణలో మళ్ళా రక్తం పారేటట్టు ఎండిపోయిన భూములను చూపించేటట్టు చేస్తున్న రాక్షసుడు మన రేవంత్ రెడ్డి. అటువంటి పాలన చూసుకుంటూ మేము ఆవిర్భావ దినోత్సవం కూడా సంతోషంగా జరుపుకోలేకపోతున్నాం. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం లేదు అసలు? ఎందుకంటే వీళ్ళు మూర్ఖులకు వీళ్ళకేం తెలుసు. వీళ్ళు ఆ రోజు మా పిల్లల మిన్నే రైఫిల్ పట్టిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం కోసం తెలుసా? తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పదవులకు రాజీనామా చేయడం తెలుసా? సావు నోట్ల తలబెట్టి కూడా తెలంగాణను సాధించడం తెలుసా? ఢిల్లీ మేడలు వంచి తెలంగాణ ఏదైతే మాకు కావాలా అని తెలంగాణని తెచ్చుకునే
అంటే ఒక తీపి జ్ఞాపకాలు అవి. ఎంత మేము బాధపడ్డా, మేము తన్నులు తిన్నా, మాకు ఎన్ని మా పిల్లల బలిదానాలైనా ఏమున్నా గానీ ఇవన్నిట్లో పాలు పంచుకున్నోళ్ళ వాళ్ళ అప్పుడు ఆంధ్ర పాలకులకు తొత్తులుగా మారి ఆంధ్ర వాళ్ళ దగ్గర ఒక చాకిరీ చేసుకునేటోళ్ళు వాళ్ళు. మళ్ళీ అటువంటి వాళ్ళు తెలంగాణ గురించి ఏం తెలుసు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కోసం ఏం తెలుసు, తెలంగాణ కోసం ఏం తెలుసు. అయితే మొన్ననేనైతే మన బీఆర్ఎస్ భవన్ లో బాల్క సుమన్ గారిని అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టగానే మరి బయటికి వెళ్ళగానే అరెస్ట్ చేయడం అనేది అయితే చూసిన విషయమే, అందరికి తెలిసిన విషయం. అసలు అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? ఇవి అరెస్టులు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అరెస్టులు అనేది కొత్త కాదు, ఈ కొట్లాట కొత్త కాదు. మేము ఆ రోజు తెలంగాణను సాధించుకోవడానికి కేసీఆర్ గారు ముందడుగేస్తే వేలాది మంది లక్షలాది మంది ఆయన వెనకాల నడిచి తెలంగాణను సాధించుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ కేవలం ఒక ముసుగు, కాంగ్రెస్ అనే ముసుగు వేసుకొని తెర వెనకాల చంద్రబాబు నడిపించే నాటకంలో సూత్రధారి మన రేవంత్ రెడ్డి. మళ్ళీ అప్పటి రోజులు తెద్దామని ఆంధ్ర పాలకులది మొత్తం తెలంగాణ అస్తిత్వాలని మంటగలిపి తెలంగాణని మొత్తము నాశనం చేసి ఈయన గద్దె మీదనే ఉండి ఈయన ఎవరు చంద్రబాబు నాయుడుకు ఒత్తాసు వలుకోకుండా మళ్ళా తెలంగాణ పచ్చ పార్టీని మళ్ళా ఇక్కడ తేవాలన్న ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎంత రేవంత్ రెడ్డి ఉన్నా గానీ అది కానీ, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఉద్యమం కంపల్సరీ ఈ అరెస్టులు ఇవి అన్ని మాకు కొత్త కాదు, కొట్లాట కొత్త కాదు. బట్ ఏంది అనంటే ఖచ్చితంగా అప్పుడు తెలంగాణను సాధించుకోవడానికి మేము పోరాడినాం. ఇప్పుడు అదే తెలంగాణలో బాపు కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు అప్పుడే, ఏమని, కత్తి ఆంధ్రోడిది పొడిచేటోడు మన తెలంగాణోడు. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణని మొత్తము అట్లా చేస్తుండు, పొడుస్తుండు. అటువంటోడు చేతిలో నుండి కాపాడుకోవడానికి ఇప్పుడు కొట్లాడాలి. ఇప్పుడు మళ్ళీ ఆ ఉద్యమము ఏదైతే ఉండనో దాన్ని మించి మళ్ళా ఉద్యమం మా తెలంగాణలో చేతిలో నుండి గుంజుకరాడానికి ఇప్పుడు మళ్ళా మేము పోరాడడానికి సిద్ధం కావాలి. అంటే ఇప్పుడైతే తెలిసిన విషయమే, ఇటీవలగా మన నిరుద్యోగుల తరఫున ఒక పార్టీ అయితే కొత్తగా వింటున్నాము. ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ చూసినా గానీ కాక్రోచ్ పార్టీ అనేది అయితే వచ్చింది. మరి అసలు కాక్రోచ్ పార్టీ రావడానికి గల కారణం ఏంటంటే, ఆ పార్టీ రావడం కారణం ఏంటి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఈ బల్పు వెంకట్ గాడు వాడు పెద్ద మాటలు మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తా అని పిల్లలను రెచ్చగొట్టి ఆ రోజు గత ప్రభుత్వంలో అన్ని సిద్ధమైనాక 40,000 ఉద్యోగాలు ఇచ్చి కూడా ఇంకా 2 లక్షల ఉద్యోగాలని సిద్ధం చేస్తుంటే మన బాపు కేసీఆర్ గారు పిల్లలను రెచ్చగొట్టి అశోక్ నగర్ లో ధర్నా చేయించిండు. అదే మూమెంట్ లో రాహుల్ గాంధీని తీసుకొని వచ్చిండు. రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి ఏం చేసిండు, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అది ఇది అని పెద్ద మాటలు మాట్లాడు. సరే, అంత పెద్ద మాటలు మాట్లాడినోడు కేవలం ఆ బల్పు వెంకట్ కి మాత్రమే జాబ్ తెచ్చుకున్నాడు. కానీ ఏ ఒక్క స్టూడెంట్ కు జాబ్ వచ్చిందా, ఏ పిల్లలకు ఒక జాబ్ వచ్చిందా? రాలేదు. పిల్లలు ఈ రోజు ధర్నా చేస్తుంటే వెంకట్ ఏమో పెళ్లి చేసుకుని జల్సాలు చేసుకుంటుండు. అంటే ఇప్పుడు అందులోకెళ్ళి పుట్టిండొచ్చు. ఎందుకంటే యూత్ చాలా ప్రతి దాన్ని ఇప్పుడు అప్పటిలాగా కాదు. కానీ ఒకటి కాక్రోచ్ పార్టీ పెట్టియండి, ఏదో పార్టీ వాళ్ళు మనోభావాలను దెబ్బతీసి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇయ్యలేడు కాబట్టి 2 లక్షల ఉద్యోగాలే గాని జాబ్ క్యాలెండర్లే గాని ఏది లేదు కాబట్టి వాళ్ళు పార్టీ పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఈడ నాకు బీజేపీది అర్థమైతలేదు. మీరు ఫేస్బుక్ లో చూసినట్టయితే, సోషల్ మీడియాలో చూసినట్టయితే మొత్తం కాక్రోచ్ పార్టీకి వాళ్ళు ఎవరు చిలకలు ఉన్నారనమాట, చిలక పలుకులు వలకేటోళ్ళు. మన బీజేపీలో చిలకలు ఉంటాయి కొన్ని. ఆ చిలకలు ఎట్లా అంటే మతాన్ని రెచ్చగొట్టే రకంగా మతము ఏదన్నా ఉంటేనేమో ఊరుకొస్తారు. జానీ మాస్టర్ది ఒకటి ఉండే, అప్పుడేమో రోడ్ల మీదకి వచ్చి ఎట్లా అంగమని ఆమె కరాట కళ్యాణ్ అయితే ఆగలేదు. గుజర్ బర్రె అన్ని అచ్చు తెలంగాణలో గుజర్ బర్రె అంట. ఆ గుజర్ బర్రె ఉరుకులాడినట్టు ఉరుకులాడింది. కానీ మొన్న ఇదే మీరు చూసినట్టయితే ఒక 17 ఏళ్ల పిల్లకి అంత అన్యాయం జరిగితే ఒక్కోళ్ళు మాట్లాడలే. ఇక ఈ మ్యాటర్ పక్కన పెట్టి పిల్లలు ఏదైతే విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ అనేది పెట్టిరో, ఇప్పుడు బీజేపీ సెంట్రల్ లోనే ప్రధానమంత్రి మోడీ గారే ఉన్నారు. 13 సంవత్సరాల నుండి ఏళ్తుండ్రు వాళ్ళే. ఒక 12 రోజుల నుండి ఒక 12 నెలలు పెట్టిన పార్టీ కాక్రోచ్ పార్టీ. 12 నెలలు ఎక్కడ, 13 సంవత్సరాలు ఎక్కడ? ఆ 12 నెలలు పెట్టిన పార్టీని చూసి అధిష్టానమే వణుకుతుంది. చిలుకలన్నీ బయటికి కురుకొచ్చి ఫేస్బుక్ లో మొత్తం పట్టుకొని స్టిల్ ఇస్తురంటే వాళ్ళకి భయం ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి భయం ఉంది. మాకు ఏ పార్టీ వచ్చినా మేము ప్రజల పక్షాన నిలబడతాము, ప్రజల కోసం కొట్లాడతాం కాబట్టి మాకు భయం ఏం లేదు.
ఎందుకంటే మీరు చూసినట్టయితే ఏ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీకైనా మేము భయపడాల్సిన మేము ప్రతి పార్టీకి కానీ ప్రజలు సంతోషంగా ఉండాలని పోరాడే పార్టీ ఏదైనా ఉందా, ఉద్యమం పార్టీ ఏదైనా ఉందా అంటే అది బీఆర్ఎస్ పార్టీ.